గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మానవ జీవితం ఒక గొప్పది. దాన్ని ఎలా ఉండాలి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ అనేక మందికి వచ్చేటువంటి ఆలోచనలు. సహజంగానే భారతీయ సనాతన ధర్మంలో మనిషి తన మనుగడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తన జన్మజాతకం ద్వారా తెలుసుకుంటాడు. అలా అయితే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిలో ఉంటారు. ఆ రాశిలో కూడా మళ్ళీ నక్షత్రాలు, ఎవరు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి ఫలితాలు అన్నది మనం చూసి జన్మ కుండలి వేసుకోకపోయినప్పటికీ కూడా నక్షత్ర రీత్యా మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక మనిషి యొక్క మనుగడ ఎలా ఉంటుంది అన్నది దాదాపుగా మనం తెలుసుకోవచ్చు. ఆ రకంగా మనకున్నటువంటి 27 నక్షత్రాల గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకు అశ్విని నక్షత్రం దగ్గర నుండి మనం మొదలు పెడితే ఒక్కొక్క నక్షత్రాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా మరి ఇప్పుడు అశ్విని నక్షత్రం వారు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి, వారు ఏ ఏ ఉద్యోగాల్లో ఉంటారు, వారు మరి ఏ పని చక్కగా చేయగలుగుతారు అంటే మనకు అశ్విని నక్షత్రం అనగానే ఇది మొట్టమొదటి నక్షత్రం. 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఏ నక్షత్రం అయినా సరే 4 పాదాలు ఉంటాయి. మరి అశ్విని నక్షత్రం మరి దానికి ఏమైనా అశ్విని నక్షత్రంలో పుడితే కానీ ఏదైనా అవుతే కానీ శాంతులు ఏమైనా చేయాలి అంటే నిజానికి పెద్ద శాంతులు ఏమి అక్కర్లేవు, కానీ 1-4 పాదాలకి కొంచెం చిన్న మాత్రం శాంతి అయితే చేయాల్సి ఉంటుంది. 2-3కి చేయక్కర్లేదు. అయితే అశ్విని దేవతలు అదే దేవతలుగా ఉంటారు. ఈ నక్షత్రానికి మనం మామూలుగా అంటే మేషరాశిలో ఉంటుంది కాబట్టి కుజుడు అధిపతి. అదేవిధంగా మరి ఈ అశ్విని నక్షత్రానికి ఇంకెవరైనా అదే అధిపతి ఉన్నాడా గ్రహాధిపతి అంటే మనకు కేతువుని ఇందుకు చెబుతుంటారు. మరి కేతువు ఈ ఉంటుంది కాబట్టి ఈ కారకత్వాలన్నీ కూడా అంటే ఈ నక్షత్రం యొక్క కారకత్వాలు ఎలా ఉంటాయి అని కనుక చూస్తే కొంత ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, కొంత పట్టుదల ఉంటుంది, ఏ పనినైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఏదైనా సరే అంటే మనం తప్పకుండా పట్టును విడవకుండా చక్కగా ఆ పని పూర్తి చేసే వరకు ఉంటుంది. అయితే అశ్విని నక్షత్రం అనగానే ఇది అశ్విని దేవతలకు సంబంధించింది అని తెలుసు. ఈ అశ్విని దేవతలు అనగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవతల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి వాళ్ళు ఇచ్చేటువంటి ఔషధాలు ఇచ్చేవాళ్ళు అన్నది మనకు తెలుసు. అలా అశ్విని దేవతల ఆరోగ్యతత్వాన్ని ఎలా ఇస్తారో అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇంటి వైద్యం, చిట్కా వైద్యం బాగా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఆయుర్వేద వైద్యంలో నిపుణులుగా తయారైనట్టయితే చక్కటి అస్తవాసి కలిగినటువంటి వారుగా ఉంటారు. వాళ్ళు చక్కటి రాణింపు కలిగి కూడా ఉంటారు వారి వృత్తిలో. ఇక మరి అశ్విని దేవతల అంటే అశ్విని నక్షత్రం అంటే అశ్వానికి సంకేతం. అశ్వము అంటే గుర్రం ఎప్పుడూ కూడా చాలా వేగంగా పరిగెత్తడం, ఏదైనా చురుగ్గా చేయడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే గుర్రాన్ని కనుక మనం ముఖాన్ని కనుక చూస్తే చాలా అందమైన ముఖం ఉంటుంది. మనం చూసిన కళ్ళు కానీ అది కానీ ఒక తేజస్సు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా ఏదైనా ఒక హార్స్ పవర్ అంటారు కదా, ఆ పవర్తో ముందుకు వెళ్ళాలి, ఏ పనైనా చేపడితే దాన్ని తప్పకుండా చేయాలి అనే భావన ఉంటుంది. అలాగే అందంగా కూడా ఉంటారు. అంతేకాదు స్త్రీలైనా పురుషులైనా సరే వీళ్ళు వివాహ జీవితానికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా ఉంటారు, చాలా అనురాగంతో ఉంటారు, నృత్యతో ఉంటారు, ఒకరికొకరుగా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి చిన్నప్పటి నుండి అందం ఎక్కువ కాబట్టి కొంచెం మంచి వయసులో ఉన్నప్పుడు కొద్దిగా అంటే ప్రేమ భావనలు కూడా ఉంటుంటాయి. అంటే కొంతమందిని చూసినప్పుడు ఒక రకమైనటువంటి భావనలు అయితే ఉంటాయి. కాకపోతే వీరి జీవితంలో మాత్రం ప్రేమలు ఫలించేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమ ఫలించి వివాహం వరకు వెళ్ళేటువంటి తక్కువగా ఉంటాయి. కానీ కొంతవరకు మానసికంగానైనా అంటే ఏదో నిజంగానే ప్రేమలో పడిపోయి తిరుగుతున్నారని కాదు, కానీ కొన్నిసార్లు మానసికంగానైతే కూడా కొంత ఈ భావన కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఏదైనా చేసినా కూడా ఎవరైనా మీ వల్లనే మా ప్రాణం దక్కింది అని ఎవరైనా అనగలిగారు అనుకోండి, నాదేముందయ్యా అంతా దేవుడి దయ అని వాళ్ళు ఆ క్రెడిట్ను వాళ్ళ ఖాతాలో వేసుకోవడం. అలాగే వీళ్ళకి కనుక ఏదైనా ఎవరైనా బతిమాలి బామాలి చెప్పినట్టయితే అంటే అయ్యా మీరు లేరు, మీరు తప్ప మాకెవరు లేరంటే ఎంతటి పనినైనా చేసి పెడతారు. కానీ వీరు అంత మొండిగా, ఎందుకంటే మేషరాశి కూడా
పొట్టేలుకు సంబంధించినటువంటిది కదా. ఈ పొట్టేలు ఎంత కొండనైనా పిండి చేద్దామని ముందుకెళ్లేటువంటి కార్యశూరత్వం కలుగుతుంది. అదొకటి కుజుడు అధిపతి కాబట్టి ఏదైనా చేయగలాలి అనేటువంటి ఓ పట్టుదలతో ధైర్యంతో చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎవరైనా వీరు పని చేసినప్పుడు ఈ పనిలో ఏదైనా వంక పెట్టినట్టయితే వీరికి అసలు నచ్చదు. అలాగే వీరు చేసేటప్పుడు ఉద్యోగాల్లో కూడా ఎలా ఉంటుంది అంటే వీరు ఏదైనా సరే ఇంకొకరికి చెప్పే విధంగా ఉండే అంటే వీళ్ళే బాస్ లాగా ఉండే ఉద్యోగాలు చాలా ఇష్టపడతారు తప్ప వీరు ఎవరి కిందో ఉండి వాళ్ళు ఏదో చెప్తుంటే వీళ్ళు చేసే విధంగా అస్సలు వీరికి ఇష్టం ఉండదు. అలాగే చాలా చిరు దరహాసంగా కనపడుతుంటారు, అంటే చాలా శాంతి స్వరూపంగా ఉంటారు. అప్పుడప్పుడు కోపం వచ్చిందంటే ఇక మళ్ళీ ఆ కోపం కూడా ఉంటుంది. అంటే రెండు స్వభావాలు కనపడతాయి, ద్విస్వభావాలు. కానీ కోపం ఏదో ఎండాకు మంటలలాగా అప్పటికప్పుడే అంటే కోపం వచ్చినా మళ్ళీ వెంబడే తగ్గిపోతుంది అనమాట. ఎవరికైనా సహాయం చేయాలి అంటే వీళ్ళు ముందుంటారు, వీళ్ళకి కావలసినటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అందుకని అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి జాతకం ఎలాగ ఉంటుంది అంటే దిగ్విజయంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వీరు అంటే సంతానం విషయంలో కనుక చూసినట్టయితే ఎక్కువగా స్త్రీ సంతానం ముందు ఎక్కువగా ఉంటుంది. సంతానం అంటే సరే మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మాకు ఒకరు ఇద్దరే అంటే అది తర్వాత సంగతి. సహజంగా అయితే వీరికి ఉండేటువంటి సంతానం ఎక్కువగా ఉన్నప్పుడు అందులో స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఇలా అశ్విని నక్షత్ర జాతకుల గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే వారు ఏ వృత్తిలోనైనా రాణించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్ ఇవన్నిట్లలో కూడా చక్కగా ఇంజనీరింగ్ ఇవన్నిట్లలో కూడా బాగా రాణించగలుగుతారు. అంతేకాదు ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇలాంటివి ఉంటే కూడా బాగా రాణించగలుగుతారు. ఏ వ్యాపారమైనా చేయగలుగుతారు. కానీ భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి అస్సలు పనికిరావు. మిగతా ఏ వ్యాపారం చేసినా చక్కగా రాణించగలుగుతారు. కాబట్టి వీరు ఒక రకంగా చెప్పాలంటే అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి మేషరాశి లక్షణాలు, ఒకటి రాశి నక్షత్ర లక్షణాలు. కాబట్టి ఈ రెంటిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పొచ్చు. అయితే మాకు జన్మ జాతకం తెలియదు, మేము ఎప్పుడు పుట్టాం ఏంటి అన్నది తెలియదు అంటే మనము మామూలుగా చెప్పుకోవచ్చు. చే చూ అంటే చో చూల అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అశ్విని నక్షత్రానికి సంబంధించిన వాళ్ళుగా మనం చూసుకోవచ్చు. అలా చూసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ నక్షత్రం మామూలుగా ఇందులో పుట్టినటువంటి వాళ్ళకి ఇందులో పైన చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది దాదాపుగా మీరెవరైనా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళైతే ఇందులో ఉన్నటువంటి మరి నేను చెప్పినటువంటి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఏ పాయింట్స్ నిజంగా మీకు కలుస్తాయి అంటే మీ జీవితంలో ఇందులో నేను చెప్పినటువంటి పాయింట్స్లో ఎన్ని కలుస్తాయి అన్నటువంటి విషయాన్ని మీరు మీ కామెంట్ రూపంలో పెట్టండి. నిజమైతే అప్రిషియేట్ చేయండి, నిజం కాకుంటే ఏ విషయంలో కాదు అన్నది కామెంట్ రూపంలో పెట్టండి. నమస్తే.